మస్తాన్ రావు గారు ప్రముఖ విశ్లేషకులు, మరికాసేపట్లోనే బీజేపీ జనసేనకు చెందినటువంటి ప్యానలిస్టులు కూడా మనతో జాయిన్ అవుతారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా లింగారెడ్డి గారు, ఏంటి ఈ కల్తీ నెయ్యి వ్యవహారం? పూర్తిగా పవిత్రమైనటువంటి తిరుమల లడ్డూను రాజకీయాలకు వాడుకుంటున్నాయి అధికార ప్రతిపక్షాలనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా 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 కూడా ఈ పంచాయతీని పెంచుతున్నారు, ఆరోపణల తీవ్రతను పెంచుతున్నారు, భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు అనేటటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. నిన్న అసెంబ్లీలో మరోసారి ముఖ్యమంత్రి దీనికి సంబంధించి వివరణించే ప్రయత్నం చేశారు. అఫ్ కోర్స్ అటు విపక్షం నుంచి కూడా కౌంటర్లు కూడా స్టార్ట్ అయినాయి, వారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఏంటి, ఏం చెప్తారు? మీకు తులసిరెడ్డి గారికి, మిగతా ప్యానెల్ పెద్దలకు, వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ సిబిఐ ఛార్జ్ షీట్ వేసినప్పటి నుంచి కూడా ఆ ఛార్జ్ షీట్ లో జంతువుల నెయ్యి జంతువుల కొమ్ము కల్తీ జరిగింది అని లేదు కదా అని చెప్పి వైసీపీ వాళ్ళు వాదిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా నాయకులు వాళ్ళు మాట్లాడింది నిరాధారంగా మాట్లాడలేదు. ఎన్డీడీబీ ఉంది, అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని గుజరాత్ లో ఆనంద్ డైరీలో ఉంది. అది మొత్తం దేశానికి, ప్రపంచానికే చాలా పెద్ద డైరీ ఉంది ఆనంద్ డైరీ. అక్కడ ఉంది ఎన్డీడీబీ సంస్థ. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ఈ నెయ్యి సరఫరా చేసినప్పుడు దాని ల్యాబ్ లో పరీక్ష చేస్తే జంతువుల కొమ్ము కలిసిందనేటువంటి విషయాన్ని వాళ్ళు అధికారికంగా నిర్ధారణ చేసినారనమాట. దాన్నే ముఖ్యమంత్రి గారు కానీ, మిగతా వాళ్ళు కానీ చెప్పినారు. వీళ్ళేమంటారు, జంతువుల కొమ్ము కలిసిందన్నారే, అది కలిసిందని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇవ్వలేదు అనేది. ఇప్పుడు ఏదో ఇది సొంత కవిత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సొంత కవిత్వం కాదు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని అది ఎన్డీడీపీ రిపోర్ట్ ఆధారంగానే వాళ్ళు చెప్పినారు. తర్వాత ఇక్కడ వీళ్ళు ఛార్జ్షీట్ వేసిన దాంట్లో 250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. తర్వాత ఈ నెయ్యి టెండర్ను భోలే బాబా వాళ్లకు కట్టబెట్టేదానికి అనుకూలంగా నిబంధనలు సడలించినారు. నెలకు 4 లక్షల లీటర్లు సరఫరా సామర్థ్యం ఉండేటువంటి సంస్థకి ఇవ్వాలంటే అది ఎత్తేసి పారేస్తారు. తర్వాత టర్నోవర్ కూడా 150 కోట్లు ఉండాలంటే అది కూడా రిలాక్స్ చేసేస్తారు. అంటే చాలా నిబంధనలు, అంటే ముందే కుట్ర జరిగింది. ఎవరికి నెయ్యి టెండర్ ఇవ్వాలనే దానికి కుట్ర జరిగే అధికారికంగా ఆ బోర్డులోనే ఇంతకుముందు ఉదాహరణ విజయ డైరీ ఉంది, గుజరాత్ డైరీ ఉంది, ఆనంద్ డైరీ ఉంది, చాలా సంగం డైరీ ఉంది. ఇలా చాలా కోఆపరేటివ్ సంబంధించినటువంటి డైరీలు ఉన్నాయి. వాళ్ళందరినీ టెండర్ నుంచి పక్కన పెట్టే దానికోసమే నిబంధనలను కూడా సడలించి ఈ అనామక సంస్థను పోటీలోకి తెచ్చారు. మామూలుగా అయితే వాళ్ళు టెండర్ వేసేటువంటి అర్హత వాళ్ళకి లేదు. ఇవి ఎన్ని సడలించారు కాబట్టి వాళ్ళు టెండర్ వేస్తారు. ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్లు ఏం చెప్పినారు, భోలే బాబాకు అసలు డైరీ లేదు, ఎక్కడ కూడా ఒక చుక్క ఆవు పాలను కూడా కొనలేదు. ఈ నెయ్యి అంతా కూడా ఇది కెమికల్స్ సంబంధించింది, లేకపోతే కొన్ని లేదా ఫ్రూట్స్ కు సంబంధించింది, పామాయిల్ కి సంబంధించింది. దీన్ని ఢిల్లీలో ఒక సంస్థ సప్లై చేసింది. ఆ ఢిల్లీ వాళ్ళకు వచ్చేసి మలేషియాలో పామాయిల్ ఇతర పదార్థాలకు సంబంధించినటువంటి సంస్థలు సరఫరా చేసినాయి అని. తర్వాత ప్రొక్యూర్మెంట్ వాళ్ళకు కూడా తీవ్రంగా వాళ్ళు అభిశంసిస్తున్నారు. ఒక ఆయన ఎక్స్పర్ట్ ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను టీటీడీకి ఈ నెయ్యి పరీక్షకు సంబంధించినటువంటి పరిశోధకున్న ఎక్స్పర్ట్ను, నాకు మంచి మంచి వసతి ఏర్పాటు చేసి నన్ను ప్రలోభ పెట్టి నాతో తప్పులు చేయించినారు, నేను క్షాపం చెప్తున్నాను, కోర్టులో నేను అప్రూవల్ గా మారిపోతా అని చెప్పి ఆయన కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఇక్కడ ఏమైతుందంటే అది కాదు లింగారెడ్డి గారు, ఇవన్నీ ఓకే. మీరు తొలి నుంచి కూడా అధికారం నుంచి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారి ప్రకటన నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు, వాటికి ప్రూఫ్స్ అంటూ కొన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి. అంతిమంగా శిక్ష పడడం ముఖ్యం కదా. ఆ దిశగా
వెళ్లాల్సినటువంటి ఈ దర్యాప్తు శిక్ష వైపు కంటే కూడా రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకోవడానికే పరిమితం అవుతుంది అనేటటువంటిది విమర్శ. ఈ విమర్శలు అంటే మీరు రాజకీయంగా ఆరోపణలు చేసుకునే దాంట్లో భక్తుల మనోభావాలు కూడా ఎవరు పరిగణలోకి తీసుకోవట్లేదు. అఫ్కోర్స్ నేను మీ ఒక్కరిని అనట్లేదు, అటు వైసీపీ కానీ ఇటు కూటమి పార్టీలు కావచ్చు. భక్తుల మనోభావాలు ఎవరు పరిగణలోకి తీసుకోవట్లేదు, పదే పదే బాధిస్తున్నారు అనేటటువంటి చర్చ ఉంది. ఒప్పుకుంటారా? ఇది ఒక రోజు వ్యవహారం కాదు. ఇప్పుడు మీకేమైందంటే ఇది సీక్వెన్స్ అనమాట. ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి టీడీపీ చైర్మన్, ఆయన నాస్తికుడు. నాస్తికుడికి ఎవరైనా టీడీపీ బోర్డు చైర్మన్ ఇస్తారని చెప్పండి. ఆయన కూతురు వివాహము క్రిస్టియన్ పద్ధతిలో చేసినారు. రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు లేవు 2 కొండలు ఉన్నాయని చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు 85 మంది ఎవరన్నా టీడీపీ బోర్డు ఏర్పాటు చేస్తారండి. ఎవరన్నా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పునరావ కోసం 85 మందితో బోర్డు తయారు చేస్తే మరి కోర్టు తప్పుపడితే దాన్ని కుదించడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సంతకం చేయాలా, నిబంధనలు కాబట్టి అక్కడ సంతకం చేయాలా, చేయలే. ఇప్పుడు ఈరోజు పేపర్లో వచ్చినటువంటిది ఏంటంటే ఆయన అస్సలు దాంతో కొట్టేసినాడంట, అది రిజిస్టర్లోనే ఆ కాలంలో కొట్టేసినాడంట. తర్వాత ఒక నిమిషము, ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పెట్టుకొని తిరుగుతారంట. ఆమె వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాలయంలోకి వచ్చి జగన్ రక్షకాన్ని నిరాదరణ చేస్తా ఉంది. కాదు, వెంకటేశ్వర స్వామి గోవింద చెప్తే జగన్ రక్షకాన్ని దేవాలయంలో చేస్తా ఉంది. చాలా సార్లు ఇప్పుడు ఒక్క నిమిషం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీగా పనిచేస్తారు. ఆయన ఏం చెప్పినాడు, ఇది హిందూ ధార్మిక సంస్థ, ఇందులో అన్ని మతస్థులు ఉన్నారు, ఉద్యోగస్తులు, వాళ్ళని వేరే దానికి మారుస్తామంటే అసలు ఆయనే మార్చేస్తాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఒక ఆర్డీ స్థాయి పోస్ట్ చేశారు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి. ఓకే లింగారెడ్డి గారు, డిస్కస్ చేద్దాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి విశ్వాసం పోయింది. రైట్, మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి మాల్కొండయ్య గారు జాయిన్ అయ్యారు. అలాగే జనసేన పార్టీ నుంచి నల్లాల రామకృష్ణారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ కూడా వారిద్దరికి కూడా వెల్కమ్ చెబుతూ, దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే గెస్టులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, సమయం తక్కువ ఉంది కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారో ముఖ్యమైనటువంటి పాయింట్లు మాత్రం చెప్పాలి. వివాదాస్పద వ్యాఖ్యల దగ్గరికి వెళ్ళొద్దని అయితే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. లక్ష్మణరావు గారు నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? గుడ్ మార్నింగ్ అండి. యా, లక్ష్మణరావు గారు మీరు ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? నిన్న ముఖ్యమంత్రి మళ్ళీ మాట్లాడారు. అఫ్ కోర్స్ మీ పార్టీ నుంచి మాజీ మంత్రులు సైతం వచ్చి మరీ వివరించినటువంటి పరిస్థితి, అలాగే మాజీ చైర్మన్ కూడా కరుణాకర్ రెడ్డి గారు కూడా నిన్న వచ్చి ఆయన వివరించినటువంటి సిచ్యువేషన్ చూసాం. పదే పదే ఈ అంశం రాజకీయం అవడం పట్ల ఏం చెప్తారు? సార్ అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరిగినటువంటి విధానం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయాలని, ఈ యొక్క రాదంతో రాజకీయం చేయాలని ఆలోచన క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఏ రకంగా అయితే హిందువులను దూరం చేయాలి, తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి 7 కొండల 2 కొండల జీవో ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి